ఏప్రిల్ 1వ తేదీన అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కోదండరాములూరి కళ్యాణోత్సవానికి అటు పెద్ద ఎత్తున భారీ ఎత్తున 2 లక్షల మంది కూడా అటు ఏదైతే భక్తజనం తరలి వచ్చే నేపథ్యం, ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తరలి వచ్చేటువంటి నేపథ్యం కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకించి ఒక ముత్యము అంటే తలంబ్రాలు స్వామివారికి సంబంధించినటువంటి తలంబ్రాలతో పాటు ఒక ముత్యము, అదేవిధంగా కంకణాన్ని కూడా సప్లై చేస్తున్నారు. మరోవైపు 50 రూపాయల లడ్డు కూడా, అంటే ఏదైతే 50 రూపాయలకు సంబంధించినటువంటి లడ్డు ఇక్కడికి వచ్చేటువంటి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక బ్యాగ్ చొప్పున ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనం గమనిస్తే ఇక్కడంతా వందలాది మంది వాలంటీర్లు ఇక్కడికి రావడం జరిగింది. వేలాది మంది వాలంటీర్లు ఇక్కడ ఏదైతే ఈ తలంబ్రాల ప్యాకింగ్ లో కూడా భాగస్వామ్యమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా పెద్ద ఎత్తున ఇక్కడికి మహిళలు వచ్చారు. ఈ నేపథ్యంలో మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీకు ఏమనిపిస్తుంది? అమ్మా, ఏమనిపిస్తుంది? ఇక్కడ ముత్యాల తలంబ్రాలు కావచ్చు, తలంబ్రాలు వేస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు ఈ ప్యాకింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు? చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి పుణ్యకార్యం చేస్తున్నాము. అది భగవంతుని కృప. భగవంతుడు ఇచ్చినటువంటి కృప కాబట్టి ఈ అవకాశం తగ్గినందుకు చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఒక రకంగా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చారు. వీరంతా కూడా ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే ప్యాకింగ్ చేస్తూ కూడా ఒక రకంగా ముత్యాల తలంబ్రాలు కూడా ప్యాకింగ్ చేస్తున్నా. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్యాకింగ్ అవకాశం వచ్చినందుకు? చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచిగా ఉంది మాకు. అంటే మీకు ఈ అవకాశం దక్కినందుకు ఏం ఫీల్ అవుతున్నారు మీరు? ఇంకా మంచిగా ఉంది, మాకు బాగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇట్లా రావాలనుకుని కోరుకుంటాను. మీరు చెప్పండి అమ్మా, ఏమనిపిస్తుంది? మాకు రామయ్య కృపతో ప్రతి సంవత్సరం వస్తున్నాము. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి వస్తున్నాము. బాగుంది. మాకైతే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఈ అవకాశం. చాలా చాలా అదృష్టంగా భావిస్తాం. సో మొత్తం మీద కోదండరాముని కళ్యాణోత్సవానికి తలంబ్రాలను ఏదైతే భక్తులకు ఇచ్చేటువంటి తలంబ్రాలు మేము ఇవ్వడం, అంటే ఒక రకంగా ప్యాకింగ్ చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరికొందరు మహిళలు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చూస్తే ఇక్కడ విజువల్స్లో అంతా కూడా పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి వచ్చారు. వీళ్ళంతా కూడా ప్యాకింగ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు కూడా ఇప్పటికే ఏదైతే ఆ ప్యాకింగ్ చేసినటువంటి ఈ భాగ్యం దొరకడం అంటే ఒక రకంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో జన్మల పుణ్య సుకృతంగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే కోదండరాముడి కళ్యాణోత్సవానికి తరలి వచ్చే భక్తులకు మా చేతి గుండా ఏదైతే తలంబ్రాలు కావచ్చు, అదేవిధంగా ముత్యాల తలంబ్రాలు ఇచ్చే అవకాశం మాకు దక్కడం కూడా మేము ఒక రకంగా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. ఇది కోదండరాముడు మాకు ఇచ్చినటువంటి భాగ్యంగా భావిస్తున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దాదాపు కళ్యాణోత్సవానికి 1వ తేదీ జరిగేటువంటి కళ్యాణోత్సవానికి రాష్ట్ర గవర్నర్తో పాటు అటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ నేపథ్యంలో కూడా 2 లక్షలకు పైగా కూడా భక్తులు తరలి వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఆ భక్తులకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదైతే ప్యాకెట్లు సరఫరా చేసే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ విజువల్స్లో కూడా అంటే ప్యాకింగ్ పూర్తి అయింది. ఏదైతే ముత్యాల తలంబ్రాలతో పాటు అటు స్వామివారి తలంబ్రాలు ప్యాకింగ్ కూడా పూర్తయింది. ఆ ప్యాకింగ్ అయినటువంటి ఈ ఒక కిట్ లాగా తయారు చేసి, అంటే ఒక 50 రూపాయల లడ్డూతో పాటు కలిపి ఈ కిట్ను ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్తో పాటు ఎవరైతే కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులకు కూడా అటు అన్నప్రసాదాలు కూడా అందులోనే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో తరలి వచ్చే భక్తులకు, అంటే ఒక రకంగా సామాన్య భక్తులకు కూడా ఈ అవకాశం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే భక్తులు ఎవరు కూడా సామాన్య భక్తులు కూడా తిలకించే విధంగా ఎల్సిడి స్క్రీన్ల ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ఎల్సిడి స్క్రీన్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎల్సిడి స్క్రీన్ల ద్వారా తిలకించినటువంటి ప్రతి భక్తుని కూడా 2 ప్యాకెట్ల చొప్పున, అదేవిధంగా తిరుమల శ్రీవారి లడ్డు 50 రూపాయల శ్రీవారి లడ్డుతో పాటు అన్న ప్రసాదాలు కూడా వితరణ కూడా చేపట్టే పరిస్థితి ఉందంటూ కూడా టీటీడీ అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV 1.